ప్రార్థన చేసుకుందాం. మా నీతికి, మా జీవమునకు, మా ఉనికికి ఆధారమై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నత స్థలముల యందు ఆసీనుడవై ఉన్నవాడు, మహిమగల్ల సింహాసనం మందు కూర్చుండి నిరంతరము కోటాను కోట్ల దేవదూతల గణంబుల చేత నిరంతరము నిత్యము కొనియాడబడుతున్న మా తండ్రి, ఈ యొక్క ఉన్నతమైన నామమునకు, ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశమందును, భూమి అందును, సమస్తమందును నాయన నీ చిత్తమును జరిగిస్తూ నెరవేర్చుచున్నవాడా, నీకే సమస్త మహిమయు ప్రభావమును చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమున నీ యొక్క మందిర ఆవరణంలోనికి చేరి ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించుటకు నీ పిల్లలమైన మమ్ములను ఇటు రీతిగా ఈ చోట ఏర్పరిచిన విధానాన్ని బట్టి, మాకు తోడైండి నడిపించిన విధమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన నా తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, ఇదిగో నాయన, నీ యొద్దకు వచ్చువారు నీవున్నావనియు తన్ను వెదుకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలను గదా అని నీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా, ఇదిగో నా తండ్రి, నీ పిల్లలమైన మేమందరము కూడా ఈ చోట నీ ఉన్నావని, నీ సన్నిధి ఇక్కడ ప్రకాశిస్తుందని, నీ కనుచూపులు ఈ ప్రదేశంపై, ఈ చోటుపై ఉన్నావని నమ్ముచు విశ్వసిస్తూ మేము వెదకబోయినది నీవు అనుగ్రహించువాడవని నమ్మకంతో ఇక్కడికి చేరి ఉన్నాం. ఇటు ఈ విధంగా చేరి ఉన్న నీ పిల్లలందరినీ కూడా దయ ఉంచి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించు. సకల విధములైన బలహీనతలతోనూ, ఇబ్బందులతోనూ, బాధలతోనూ, నాయన అపవాది శక్తుల యొక్క ప్రభావములతోనూ పట్టబడుతూ ఈడవబడుతున్నటువంటి మమ్ములను విడిపించి శ్రేయస్కరమైన కృపగలిగినటువంటి నీ రెక్కల చాటున మమ్ములు మరుగుపరిచి క్షేమమును, ఆనందమును, సంతోషమును, ఆరోగ్యమును, ఆయుష్కాలమును సమృద్ధిగా అనుగ్రహిస్తావని నీ బంగారు పాదాల చెంత చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి నీ దాసుని, దాసురాల్ని, వారిని వారి కుటుంబాలన్నిటినీ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములను మేము ధ్యానించబోచుండగా నీ మాటలు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడంత వరకు నాయన మా హృదయంలో పదిలపరుచుకుని మనుషుల నిమిత్తము కాక, ఏ మనుషుని యొక్క ఘనత కొరకో మెప్పు కొరకో కాకుండా కేవలము నీకు మహిమకరంగా మేము ఈ లోకంలో జీవించి అంతం వరకు సహించి నీ వివబో నిత్య జీవ లోకమును, పరలోకమును మేము పొందుకొనుటకు కృప చూపించుమని నాయన దయగలిగినటువంటి నీ హస్తములకే సమస్తమును అర్పిస్తూ సమర్పిస్తూ ఈ ప్రార్థన మనవులన్నీ కూడా క్రీస్తు యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఎవరన్నా పిలుస్తురేంది? రమ్మన్న టయానికి ఎవరు రా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు ఆయన మందిరంలోనికి చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఇక్కడికి చేరి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనములు మరి శుభములు తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ఉన్నతమైన అంశముల గురించి, మన విశ్వాసమునకు కొలమానముగా ఉండవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశములను గురించి ఈరోజు ధ్యానించుకుందాము. ఈ మాటలు కేవలం వినువారు మాత్రముగా ఉంటే మన విశ్వాసముగా పరిగణించబడదు. క్రీస్తు యేసు ప్రభు రాకడలో ఆయనను ఎదుర్కొనే ఆత్మ విశ్వాసము మనకు ఉండదు. ఆయన రాకడ సమయంలో కడబూర మోగినప్పుడు ఆయన తన దూత గణంబుల చేత పరలోకము నుండి ఈ లోకమునకు తీర్పు తీర్చబోయే ఆ మహాదినము రాబోతున్నప్పుడు ఈ భూమి మీద బ్రతికి ఉన్న మనమైనా, మనకంటే ముందు క్రీస్తు సేవలో నిద్రించిన వారైనా, లేదంటే ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా బ్రతికి
మరణించిన వారైనా ఆ దినాన సమాధుల్లో నుండి కూడా ప్రతి ఒక్కరూ లేచి ఆయనను ఎదుర్కొనవలసినటువంటి సమయం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందంట, భూమి తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందంట, సమాధులు తెరవబడతాయంట. ఆ దినమున ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఆ మహాదినము సమీపించే కొలది మనము ఎంతో భయముతోనూ వణుకుతోనూ ఉంటేనే తప్ప ఆ పరలోకంలోనికి మనం ప్రవేశించే అర్హత మనకు పొందుకోలేము. ఆ పరలోకం మీద ఆశున్న వారు ఎవరైనా సరే, అది విశ్వాసిగా సంఘానికి ముందుకు సంఘంలోనికి నడవబడుతున్నటువంటి ఒక సాధారణ విశ్వాసి అయినా, ఆ యొక్క మందని కాస్తున్నటువంటి కాపరి అయినా, వారికి వారి ఆత్మీయ స్థితిని ఎరిగి వారిని వాక్యం ద్వారా బలపరుస్తున్నటువంటి ఆ సంఘ బోధకుడికైనా అందరికీ ఒకటే తీర్పు. దేవునికి పక్షపాతం ఉండదు. అందరూ దేవుడి సన్నిధిలో తీర్పు కొరకు నిలవబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి వారు చేసినటువంటి క్రియలను బట్టి ప్రతి వారు తమ ఫలములను పొందుకోబోయే దినము మనకు చాలా సమీపముగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా ఆయన మహిమకు తగిన విధంగా ఉండాలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం పరిశీలిస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. తల్లి అది ఆన్ చేసినవా? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. ఏందంట? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేకులకు దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటించాడు. అనేకులను రోగులను స్వస్థత పరిచాడు. ఆయన మరణించిన వారిని కూడా ఆయన తిరిగి లేపాడు. ఆయన దేవుని సేవకుడిగా, ప్రవక్తగా ఈ లోకంలో జీవించాడు. అలా జీవించిన ప్రభు అయిన యేసుక్రీస్తును అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ రోమా ప్రభుత్వానికి అప్పగించి ఆయనను శిలువ మరణమునకు అప్పగించారు. అలా శిలువ మరణం పొందినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన వాడిగా మాత్రమే ఉంటే ఈ రోజు క్రైస్తవ్యం ఇంత ఘనంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేది కాదు. ప్రపంచంలో ఎందరో మహనీయులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. ఎన్నెన్నో గొప్ప గొప్ప లోక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన మాటలను చెప్పి ఎంతో మందిని బలోపేతం చేసి పురికొల్పిన వారు ఉన్నారు. కానీ అందరూ మరణించిన వారే తప్ప ఏ ఒక్కరు కూడా మరణమును జయించి తిరగలేవలేదు. కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభునందు మనము నిరీక్షిస్తున్నాము అనంటే, నిత్య జీవం కొరకు మనం కనిపెడుతున్నామంటే, ఆధారము లేకుండా మనం ఆ నిరీక్షణ కలిగి ఉండలేదు. మనము పొందబోయే నిత్య జీవమునకు ఆధారము లేకుండా లేదు. ఏమిటి ఆ ఆధారం అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుందట. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడు కాబట్టే జీవమును గూర్చిన నిరీక్షణ మనకు కలుగుతుంది. ఆయన కూడా లేకపోతే ఇక జీవమును గురించిన నిరీక్షణ మనకు ఎలా ఉంటుంది? అందరూ పుట్టాల్సిందే, పుట్టిన ప్రతి మనిషి మట్టిలోనికి కలవాల్సిందే అని అంతవరకే ఆగిపోతాం. కానీ భూమి ఈ తనలో దాచుకున్నటువంటి మృతులను అప్పగించబోయే దినం, అంటే మరణించిన వారు మరలా జీవమును పోసుకునే దినం ఒకటి వస్తుంది.
కాబట్టి ఆ దినము కొరకు మనందరము నిరీక్షణ కలిగి లోకంలో జీవిస్తున్నాం గనక మనము ఆ జీవము ఎలాంటి జీవం అంటే మరలా మరణించేటువంటిది కాదు. మరణం ఒక్కసారే, అది శరీర సంబంధమైనది. కానీ మరలా మనం ఒకసారి మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో మనం ఏదైతే జీవమును పొందుకుంటామో ఇక దానికి ఎన్నటికీ మరణం ఉండదు. అది ఎలాంటి జీవం అనంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. మరలా మనము జన్మింపజేయబడ్డాము. ఎందుకు మరలా జన్మించామంట? మనము ఏ మనిషి అయినా ఎన్నిసార్లు జన్మిస్తాడు? ఒక్కసారే కదా. కానీ క్రైస్తవులు అనబడే వారు ఒక్కసారి జన్మించారు, 2 సార్లు జన్మిస్తారు. మరణం కూడా 2 సార్లు ఉంటది. ఒకటి శరీర సంబంధమైన జన్మ, మరొకటి ఆత్మ సంబంధమైన జన్మ. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఒకడు నూతనంగా జన్మిస్తేనే గాని నా తండ్రి రాజ్యంలోనికి ప్రవేశింపడు. నూతనంగా జన్మించడం అంటే ఎలా అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు నా తండ్రి రాజ్యంలోనికి ప్రవేశింపడు అన్నాడు. అంటే శరీర సంబంధంగా జీవించడము శరీర సంబంధమైన జీవనం. కానీ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి మరలా జన్మించడం. అలా జన్మింపజేస్తానికి మనము తన స్వాస్థ్యమును, తన ఇయ్యబోయే మహిమను పొందుకోవడానికి ఆయన మనల్ని మరలా జన్మింపజేశాడంట. ఎందుకు బాప్తిసము? ఎందుకు మరలా జన్మించడము అనంటే, ఎందుకనంటే అక్షయమైన, నిర్మలమైన, వాడబారని అయిన స్వాస్థ్యం మనం పొందుకోవడానికి. దేనికి బాప్తిసము? దేనికి రెండో జన్మ అనంటే, మొదటి జన్మ శరీర సంబంధమైనది. మట్టి నుండి చేయబడింది, తిరిగి మన్నై పోవాలి, మట్టిలోనికి చేరిపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళాలి. ఆ ఆత్మకు రక్షణ కలగాలి అనంటే మరలా ఆ ఆత్మ జన్మించాలే. ఎలా జన్మించాలి? నీటి మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మిస్తేనే అప్పుడు నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యమును మనము పొందుకోగలిగే అర్హత మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి చేతుల్లో బాప్తిసం పొందాడు? బాప్తిసం ఇచ్చి యోహాను చేతుల్లో బాప్తిసమును పొందుకున్నాడు. అవసరమా మరి యేసుక్రీస్తు ప్రభుకు బాప్తిసం అంటే? అవసరమే. శరీర సంబంధంగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఇప్పుడు మరలా ఏంది నీతి యావత్తు అలా జరగడానికి ఆయన ఆత్మ మూలంగా మరలా జన్మించవలసి వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది. ఆకాశము తెరవబడింది. పరలోకమందున్న తండ్రి అంటున్నాడు, ఈయన నా కుమారుడు, ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనంద. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు నీటిలోనికి బాప్తిసం పొంది ఆత్మను పొందుకున్న తర్వాత పరలోకమందున్న తండ్రి ఏమి కలిగి ఉన్నాడంట? ఆయన విషయంలో ఆనందిస్తున్నాడంట. ఈ రోజు మనము కూడా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడితే పరలోకమందున్న నా ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా మన యందు ఆనందిస్తాడు. తన పరిశుద్ధాత్మను మనకు వరముగా అనుగ్రహిస్తాడు. ఇదిగో ఈమె నా కుమారుడు, ఈమె నా కుమార్తె, వీరి యందు నేను ఆనందించుచున్నాను అని మన తండ్రి సంతోషిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు యేసు ప్రభు చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని బట్టి తండ్రి ఆనందించాడు. అదే మార్గంలో మనము నడుచుకుంటే మన విషయమై కూడా మన పరలోకమందున్న మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన విషయంలో ఆనందిస్తాడు. దేనికి అయ్యా అంటే ఆయన మనకు స్వాస్థ్యాన్ని పెట్టాడు. ఆయన మనకు స్వాస్థ్యమును సంచుకరువుగా దాచిపెట్టాడు పరలోకంలో. ఏమిటి ఆ స్వాస్థ్యం అంటే అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యమును మనకు పెట్టాడు. వాడబారని అంటే నిరంతరం ఎప్పటికీ పాడైపోనిది. కొన్ని కోట్లు పెట్టి కట్టు, లక్షలు పెట్టి కట్టు, ఆ యొక్క మేడ ఏమైతుంది? కొంతకాలానికి వాడబారిపోతుంది, శిథిలమైపోతుంది,
రాజులు తమకిష్టానుసారంగా తమ మనసుకు వచ్చినట్టు కట్టుకున్నటువంటి రాజనగరులన్నీ ఈ రోజు ఏమైపోయాయి? శిథిలమైపోయాయి. కానీ పరలోకమందు నీ తండ్రి నీ కొరకు నిర్మించేటువంటి స్వాస్థ్యము అది వాడబారనిది, ఎన్నటికి నీ శిథిలము కానటువంటిది. ఆ స్వాస్థ్యమును నీ కొరకు దాచిపెట్టిన దానిని మనం వెదకకుండా ఈ లోకంలో అశాశ్వతమైన వాటిని మనం వెతుకుతున్నామంటే మన పరలోకమందున్న తండ్రి మన విషయంలో ఎంత బాధపడాలి? ఆ తండ్రి చిత్తముని ఎరిగిన వారమే, కానీ మనలో కనపడుతుంది తండ్రి చెప్పిన ఆజ్ఞలను నిర్లక్ష్యపరచం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మనము ఏం చేయాలి అని అంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా చూసినట్లయితే, ఆ యొక్క స్వాస్థ్యం ఎప్పుడు బయలుపరచబడుతుంది? ఆ స్వాస్థ్యం మనం ఎప్పుడు పొందుకోబోతామంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎక్కడ భద్రపరచబడింది అయ్యా? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము నా కొరకు ఎక్కడ సిద్ధపరచబడిందయ్యా అని నువ్వు అడిగితే, అది పరిశుద్ధ లేఖనం ఎక్కడుందని చెబుతుంది? పరలోకమందు సిద్ధపరచబడి ఉన్నది. మరి ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే, కడవరి కాలమందు బయలుపరచబడుతుంది. అది సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగుతుంది. ఆ రక్షణ, ఇప్పుడు రక్షణలోనికి వచ్చాము, రక్షణలో మనం నడుస్తున్నాము. ఒకవేళ తొలగిపోతే, రక్షణలో నుండి పడిపోతే, ఆ యొక్క వాడబారని స్వాస్థ్యము మనము పరలోకంలో పొందుకోలేము. కాబట్టి అంతవరకు సహించువాడే నిత్య జీవము కలిగిన వాడను. అంతవరకు సహించాలని మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే 16వ వచనం కూడా మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడైతే 16వ వచనం, ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే ఏం చేయాలంట? నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు, నిన్ను పిలిచిన ప్రభు పరిశుద్ధుడు, ఆ ప్రభువును పంపించిన పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడు మిమ్మల్ని పరిశుద్ధమైన పిలుపునకు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు ఏమి కలిగి ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరలోకమందున్న నీ తండ్రి పరిశుద్ధుడు. ఈ లోకంలో దారి తప్పిపోయిన నిన్ను రక్షించడానికి తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆ మహనీయులు పరలోకమందు ఉన్నప్పుడు, వారు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాలంటే మనము పాపులుగా వెళ్ళే అర్హత మనకుంటదా? పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అధిక సుమధురము. పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అది అనుభవం సుమధురము. తర్వాత ఎరిగితి క్రీస్తు నామ మధురము, రుచి చూచి ఎరిగితి క్రీస్తు నామ మధురము, రక్షణానందమిచ్చు రమ్యమైన నామము. అది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధుడైన మన పరమ తండ్రి, పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నప్పుడు ఈ రోజు మనతో పాటు ఉన్నాడు, కానీ రేపు మనతో పాటు అక్కడికి రావాలని. మరి పాపమును అంటిపెట్టుకుంటే మనం ఆ పరలోకం పోతామా? పోలేము కదా. దేనికైనా ఒక అర్హత ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేయాలంటే చదువును ఒక అర్హతగా చూస్తాం. ఒక వ్యక్తి ఒక పని అప్పగించాలంటే ఆ పనిలో అనుభవం ఎంత ఉందనేది మనం చూస్తాం. ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే ఇతడు ఈ పనిలో ఏ పాటి చేయగలుగుతాడో, అతని బలమేందో తెలివేందో ఒక అర్హతగా చూస్తాము. పరలోకంలో దేవుడు స్వాస్థ్యముగా నీకు ఇవ్వబోతున్నటువంటి ఉచితమైన దానికి ఆయన నిన్ను పని అడగట్లేదు, మరేం అడగట్లేదు, కానీ నీ పరిశుద్ధతను మాత్రం అతడు కోరుకున్నాడు. ఎందుకు? నీ తండ్రి పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని లేఖనం తెలియజేస్తుంది.
మీ పరలోకమందున్న తండ్రి మీ పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా పరలోకం ఎలా ప్రవేశించగలుగుతాం? కాబట్టి ప్రియమైన విశ్వాసం ఉంచుట అంటే విశ్వాసం అందరికీ ఉంది, లేనిదెవరికి? దేవుని నమ్మడం అంటే అందరు నమ్ముతారు, నమ్మంది ఎవరు? యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిదే, వ్యర్థుడా దయ్యములు సైతము నమ్మి నువ్వు నమ్ముతున్నావు, దయ్యములు నమ్ముతున్నాయి. దయ్యానికి లేనిది పరిశుద్ధత. దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించింది పరిశుద్ధత. ఆ పరిశుద్ధతే అపవాదికి ఉంటే వాడు కూడా పరలోకంలో ఉండేవాడు. కానీ పాడద్రోయబడ్డాడు. ఎందుకు? వాడు చేసిన పాపము, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి విధానము వాడి పరలోకంలో నుండి లేకుండా భూమి మీదికి పడవేసి, వాడంతటితో ఆగలేదు. వాడికి దక్కని చోటు ఏ వ్యక్తికి కూడా, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో పుట్టిన ఏ నరునికి కూడా పొందకూడదు, దక్కకూడదు అని వాడికి అంటిన పాపం మనల్ని కూడా అంటిస్తూ వాడికి నీ మన అనుచరులకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని గుండంలోనికి ఈడ్చుకొని పోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. నాకు పరిశుద్ధత లేదు, బాప్తిసం లేదు, రక్షణ లేదు, విశ్వాసం ఉంది అని అనుకుంటే అది పరలోకంలో నిన్ను అడుగు పెట్టే ప్రసక్తి లేదు. ఏం పర్వాలేదు అని అనుకోవడానికి లేదు. దేవుడు దయామయుడు, కనికర సంపన్నుడు. నేను ఆయన సన్నిధికి ఎలా నడిచానో, ఏ విధంగా నడుచుకున్నానో, ఎలాంటి మీటింగ్లు కండక్ట్ చేశానో, నెల నేను ఇస్తున్నటువంటి కానుకలు ఏమై ఉన్నాయో, ఆ శివార్థికునికి నేను ఇస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ దేవుడు చూడట్లేదా? నాకెందుకు ఈడు పరలోకం అని అనుకుంటున్నావేమో. దేవుడు ఒక మాట చెబితే దానికి నుండి ఆయన కుడికి గాని ఎడమకు గాని తొలగేటోడు కాదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన ఎన్నటికి నీ మాట తప్పువాడు కాడు అని ఉంది లేఖనం. కాబట్టి అలాంటి దేవుడు ఒక న్యాయ విధిని, ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు అందరూ సమానంగా అందులో తూగితేనే పరలోకంలోనికి వెళ్తారు. కానీ దానిలోనికి మనము తూగలేకపోతే పరలోకంలో మనకి స్వాస్థ్యము పొందుకోలేము. అందుకే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. ఇప్పుడు పక్షపాతము లేకుండా ప్రతి వానికి క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని పరిశుద్ధ లేఖనం అంటుంది. మనం కూడా అలాగే ప్రార్థన చేస్తాం. ఆయనకు పక్షపాతం లేదు అని వాక్యం అర్థమైంది. ఇక మనము చేసే వాటిని బట్టి దేవుడు చూస్తాడులే, చూసి చూడనట్టు ఉంటాడులే అని అనుకుంటే ఆయన అప్పుడు పక్షపాతి కాడా? ఎన్నో వాక్యానుసారంగా జీవిస్తూ, శ్రమలను పడుతూ, కష్టాలను పడుతూ, నిందలను పడుతూ, అవమానాలను పడుతూ, ఎన్నో సహిస్తూ కన్నీటితో దేవునికి ప్రీతిగా నడుచుకున్న ఆమెకు అదే పరలోకం ఇచ్చి, తనకు కలిగినటువంటి విశ్వాసమే సంపూర్ణమైన విశ్వాసం అనుకొని, తనకు కలిగినటువంటి ఆలోచనను బట్టి ఈ నీతి జాలే అని అనుకునే ఆమెకు కూడా పరలోకాన్ని దేవుడిస్తే ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడా? కష్టపడి చదివిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఏమి చదవకుండా ఏమి రాయకుండా అరకొర మార్కులు వచ్చిన కూడా ఫస్ట్ ర్యాంక్ ఇద్దాంలే అని అంటే అప్పుడు ఆ టీచరు న్యాయంగా పిల్లల పట్ల న్యాయం కలిగిన వాడా, పక్షపాతం కలిగిన వాడవుతాడా? కష్టపడి చదివిన వాడికి ఎన్ని రావాలో అన్నీ వస్తాయి, చదువుని నిర్లక్ష్యం చేసిన వాడికి ఎన్ని రావాలో అన్నీ వస్తాయి, అశ్రద్ధగా చదివిన వాడికి ఎన్ని రావాలో అన్నీ వస్తాయి. కష్టే ఫలి అని అంటారు కదా. పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావడం కొరకు ఎంత కష్టపడతారు? వాళ్ళ కష్టానికి తగినట్టు వాళ్ళకి ఆ సంతృప్తి వస్తుంది. అంతేగాని కష్టపడి చదివిన వాడికి 95 మార్కులు వేసి ఏదో అట్టిట రాసిన అనుకో, వాని మీద ప్రేమతో ఏదో పెట్టి వానికి కూడా 95 వేసిన అనుకో, ఎంత బాధపడతాడు పక్కనున్న కష్టపడి చదివిన అబ్బాయి. నాకు 95% మార్కులు వచ్చాయి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి. 3 సంవత్సరముల నుంచి ఆ ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఆ 95% వచ్చాయి, నాకు ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. కానీ వేరే అతను రికమెండేషన్ చేసుకొని కష్టపడి చదవకుండా లంచాలు ఇచ్చి ఇంకేదో చేసి నాకంటే ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకొని ఉద్యోగం కొడితే ఆ విషయం నాకు తెలిస్తే నేను ఎంత బాధపడతాను.
బాధపడనా? నాకు జరిగింది అన్యాయం అని చెప్పేసి నేనేం చేస్తాను, అది జాబ్ తీసుకుపోయి ఆ కోర్టులో వేస్తాను. అప్పుడు అతనికి రాదు జాబ్, నాకు రాదు. అది ఏదో తేలేదాకా కోర్టులోనే ఉంటుంది, ఎవ్వరికి జాబ్ రాదు. అలా ఆశ్రయించిన వారు లేరా? కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. మనం కూడా ఆ పరమందున్న తండ్రికి అదే విధంగా ప్రార్థిస్తున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాము? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీరు ఈ లోకంలో ఏమై ఉన్నారు? పరదేశులు. మన దేశం ఏది? పరలోకం. ఈ భూలోకం ఏంటిది? మనం ప్రయాణించే ఒక యాత్రా స్థలం మాత్రమే. ఒక రైలు ఎక్కిన వ్యక్తి ఇక్కడ నుంచి నెల్లూరు దాకా పోవాలి, అది తన గమ్యస్థానం. ఆ నెల్లూరు నుంచి వచ్చిన వ్యక్తి తిరిగి నెల్లూరుకి వెళ్ళాలనంటే సికింద్రాబాద్లో ఎక్కిన వ్యక్తి నల్గొండ ప్రయాణ స్థలమే, మిర్యాలగూడ ప్రయాణ స్థలమే, గుంటూరు ప్రయాణ స్థలమే. తర్వాత ఇంకా ఏదైతే స్టేషన్లు తగులుతాయో తెనాలి గినాలి అన్ని అద్దంకి కానీ ఇట్లాంటి ఏదైనా సరే అవన్నీ ప్రయాణ స్థలాలే. మధ్యలో ఒకవేళ దిగితే తన గమ్యస్థానాన్ని చేరుకోలేడు. మనము కూడా ఏమై ఉన్నాము? అతడు ఎలాగ రైలు ఎక్కిన వ్యక్తి పరదేశుడుగా ఈలో కనబడుతున్నాడో మనము కూడా ఈ లోకంలో పరదేశులమే. మన స్వాస్థ్యము, నిత్య స్వాస్థ్యము, నిత్యము ఉండాల్సింది పరలోకమందున్న మనందరి తండ్రితో. ఆ తండ్రితో మనం పరలోకం ఉండాలి. ఈ లోకంలో మనం కేవలం యాత్రికులం. కాబట్టి ఆ పరలోకంలో చేరాలనంటే మన తండ్రి చాలా స్ట్రిక్ట్. అతనికి పక్షపాతము లేదు. అందరినీ ఒకే విధంగా చూస్తాడు. ఒకరు తీపి అని గాని ఒకరు చేదు అని గాని ఆయనకి లేదు. నువ్వు కట్టిగా పేదవాడిగా పుట్టినా తండ్రి ప్రేమ అదే, నువ్వు బహుధనవంతుడిగా పుట్టినా తండ్రి ప్రేమ అదే. పేదవాడికి పుట్టిన వాడైనా నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. చివరి వరకు పరదేశులై ఉన్నంత కాలం భయంతో నువ్వు గడుపుతూ నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ధనవంతుడివైనా సరే భయంతో వణుకుతో నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకు? పరలోకం అనేది ధనవంతుడు పేద అని అక్కడ తారతమ్యము లేదు, అందరూ ఒకటే. పేదవాడు ఆకలి దొంగలిస్తే తన పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు. ధనము కలిగిన వాడు సుఖభోగాలకు తన శరీరానుసారంగా నడుచుకుంటే తన పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు. పరిశుద్ధత పోగొట్టుకోవడానికి ఇప్పుడు ధనికులు పేదలనే వ్యత్యాసం ఉందా? పోగొట్టుకోకూడదు. ఎలా గడపాలంటే మనము పరదేశులమై ఉన్నంత కాలము భయంతో గడపాలని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము మన గురి పరలోకం వైపే ఉండాలి. మనుషుల వైపు కాదు, ఈ లోకంలో ఉన్న అందాల వైపు కాదు, ఈ లోకంలో ఉన్న రంగుల వైపు కాదు, ఈ లోకంలో ఉన్న ఈ సుఖాల కొరకు కాదు. ఈ జీవపు డంబంలో మనం చిక్కుకోకుండా మన నేత్రాలు ఎప్పుడు పైనున్న కానాను వైపే మనం చూస్తూ ఈ లోకంలో ముందుకు కొనసాగాలని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి ఈనాడు పరలోకానికి వెళ్ళాలనుకునే ప్రతి విశ్వాసి భయముతో వణుకుతో గడపాలని ఉంది కదా లేఖనము. భయముతో వణుకుతో గడపాలి. అలా గడిపి తన పరిశుద్ధతను కాపాడుకుంటేనే గాని పరలోకం వెళ్ళడు అని లేఖనం ఖచ్చితంగా చెప్తుంది కదా. దేవుడికి పక్షపాతం లేదని చెప్తుంది కదా. ఇవన్నీ మనకు హెచ్చరికలుగా కనబడట్లేదా? హెచ్చరికలుగా కనబడుతున్నాయి కదా. కనబడుతున్నప్పుడు అది ఆ హెచ్చరికలు మనకి ఎలా తెలుస్తాయి? ఎవరు చెబితే తెలుస్తాయి? బోధకుడు చెబితే తెలుస్తాయి. లేదంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదివితే మనకు ఆ విషయాలు తెలుస్తాయి. ఆదివారం నాడు కూడుకొని దేవుని చిత్తం ఏంది, దేవుని ప్రణాళిక ఏంది, దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంది, ఆయన నాకు ఇవ్వాలనుకుంటున్నటువంటి పరలోకంలో నేను ప్రవేశించడానికి పొందుకునే అర్హత ఏందని ఈ రోజు వాక్యము ధ్యానించుకోబడితే ఆ వాక్యానుసారంగా రేపటి నుండి మనం జీవిస్తేనే తప్ప రేపు పుట్టుకున్న ఏ రాత్రి మనం కళ్ళు మూస్తామో తెలియదు. మరణానికి వయస్సు లేదు, మరణానికి ధనపేద అనే తేడా లేదు, మరణానికి స్త్రీ పురుషుడు అనే తేడా లేదు, పగలు రాత్రి అనేది లేదు. ఈ రోజు రాత్రి పడుకుంటాము, అదే శాశ్వత నిద్ర అయితే. ఈ రోజు నిద్రపోతున్నాము, రేపు పొద్దున్నే లేద్దాం అనుకుంటున్నాము.
దేవుని చిత్తంలో ఈ రాత్రి నీ ప్రాణం అని అడుగుచున్నారా అని అంటే, ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినము తాగము సుఖించము, నీ కొరకు ఇంతకాలము కష్టపడి కూర్చుకున్న వాటన్నిటిని బట్టి ఇక నువ్వు సంతోషించానంటే, ఆ రోజు రాత్రి అంటున్నాడు నీ ప్రాణమును అడుగుచున్నారని. పాతాళంలో ఉన్నవారు ఏమంటున్నారంట, నీ ప్రాణంను అడుగుతున్నారు. ఆ దినాన ఆ రాత్రి ఇంతగనంగా కష్టపడి రేపటి నుంచి నాకు సుఖ దినాలే అని అనుకుంటే, ఆ రాత్రి ప్రాణం పోకడ ఎప్పటికీ ఎవరికి వాన రాకడైనా తెలుస్తుందేమో, కానీ ప్రాణం పోకడ అనేది మాత్రము తెలియదు. మరి ఇప్పుడు ప్రాణం పోయింది అని అంటే ఇక నువ్వు మారు మనసు పొందే అవకాశం లేదు. మరలా మారుతాను సరిదిద్దుకుంటాను అనే ఒక్క క్షణం కూడా నీకు వెనక్కి రాదు. ఒక్క క్షణము మన జీవితంలో గడిచిపోయిందానంటే మరలా అది రాదు. ఇప్పుడు నేను ఎంత ప్రయాసపడినా, ఇప్పుడు నాది నడి వయసు 42, 43, నేను ఎంత ప్రయాసపడి ఎంత ఉరుకులు దూకులు చేసి ఏది చేసినా యవన ప్రాయం తెచ్చుకోగలుగుతారా? ఒక యవనస్తుడు ఎంత ప్రయత్నించినా తన బాల్యమును తెచ్చుకోగలుగుతారా? ఒక్కసారి గడిచిపోయిన తర్వాత మరలా కాలం గాని వయసు గాని వెనక్కి రాదే, ప్రాణం ఎలా వెనక్కి వస్తుంది? కాబట్టి ప్రేమంది, ఆ ప్రాణం పోయింది అని అంటే తీర్పుకు నువ్వు సిద్ధపడినట్టే. నీ ఆత్మ పాతాళంలోనికి పోతుందా పరదేశంలోనికి పోతుందా తెలియదు. కాబట్టి ఈ లోకంలో కనుమూయక ముందే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి నిజమేందంటే నీ తండ్రి పక్షపాతి కాదు. నీవు ఈ లోకంలో యాత్రికుడు అని నువ్వు తెలుసుకో. యాత్రికుడు అని తెలుసుకుంటే ఈ లోకంలో గడిపే దినాలన్నీ భయంతో వణుకుతో గడుపు. నీకు కలిగినటువంటి దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినటువంటి పరిశుద్ధతను నువ్వు అంతం వరకు కాపాడుకుంటేనే ఆ పరలోకంలోనికి వెళ్ళగలుగుతావు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలన్నా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని భయంతో వణుకుతో ఉండాలన్నా నిన్ను నడిపించేది ఎవరంటే నువ్వు వెళ్తున్నటువంటి సంఘ నాయకుడు, సంఘ బోధకుడు. ఆ బోధకుడు గనక పక్షపాతం కలిగి ఉంటే నీకు సరి అయిన మార్గము నీకు ఉపదేశింపబడదు. మనం ఈ మధ్య కొన్ని టీవీలలో వార్తలలో వింటున్నాం, కొంతమంది పేషెంట్లు వెళ్ళిపోతే పెద్ద పెద్ద హాస్పిటల్ అంట, కానీ పేషెంట్లు పోతే చిన్న రోగానికి కూడా ఎంతో డబ్బులు లాగి ఆ రోగాన్ని అలాగే ఉంచి పేషెంట్ ప్రాణాలు తీస్తున్న వారు ఈ మధ్య మనం ఎన్నో చూస్తున్నాం. పేరుకు పెద్ద పెద్ద హాస్పిటల్, ఆడికి పోతే వైద్యం సరైన వైద్యమే అందదు. మరి ఇప్పుడు హంగు ఆర్భాటం చూసి అలాంటి చోట్లకు పోయి ప్రాణాలు పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, అన్ని విధాలుగా కోల్పోయి తీరా ప్రాణాలు పోగొట్టుకుంటే వానికి వచ్చిన లాభం ఏంది? అలాంటి వైద్యుల దగ్గరికి వెళ్తే వచ్చిన ప్రయోజనం ఏంది? అటు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు సంఘాలకు వెళ్లే వారి ఆత్మలకు రక్షణను కలిగించే బోధ సరిగా బోధింపబడకపోతే నీ ఆత్మకు రక్షణేది? మనుషుల మెప్పు కొరకు ఆశపడి, మనుషుల ఘనత కొరకు ఆశపడి, తన సంఘములో సభ్యుల సంఖ్య పెరగాలని ఒక ఆతురతతోటి మాత్రమే సేవ చేస్తే రేపటి దినాన్న దేవుడు తీర్పు తీర్చబోయేటప్పుడు ఆ సంఘమును గురించి అతన్ని నిలబెడితే అతని పరిస్థితి ఏంది, అతన్ని నమ్ముకున్న విశ్వాసుల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి సంఘంలో భయంతో వణుకుతో మనం బ్రతకాలని అంటే దానికి తగినట్టుగా భయంతో వణుకుతో బోధ చేసే బోధకుడు కూడా ప్రాముఖ్యం. అలా బోధ చేయకపోతే అతనికి రక్షణ ఉండదు, అతని వెంట వెళ్ళిన వారికి రక్షణ ఎందుకు? గుడ్డివాడు మరో గుడ్డివానికి దారి చూపడు. ఇద్దరు ఒకడు వెంట ఒకడు వెళ్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారంట? గుంటలో పడిపోతారు. ఇక లేవనెత్తే వాడెవడు? గుడ్డివాడు మరో గుడ్డివానికి దారి చూపలేడు, ఇద్దరు కలిసి గుంటలో పడిపోతే ఇక లేవనెత్తేవాడు లేడు. అలా ఉండకూడదు మన విశ్వాస సంబంధమైన ప్రయాణం. లోకంలో ఒక 10,000 పోయినా మోసపోయినా నష్టం లేదు, తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ రక్షణను పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకునేది కాదు. కాబట్టి బోధించే బోధకుడు ఎలా ఉండాలని అంటే, అపోస్తులైన పౌలు గారు తిమోతికి తన పత్రిక రాస్తూ ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. మనం పరిశీలిద్దాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి
ఎలాంటి ముచ్చట్లు బోధకుడు చేయకూడదు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు, వాటిని విసర్జించు. ఆ ముసలమ్మ ముచ్చట్లు పవిత్రమైన అని అనుకుంటారు, కానీ అవి అపవిత్రమైన, సంఘంలో చెప్పకూడనటువంటి. పవిత్రమైన పరిశుద్ధమైన సంఘములో అపవిత్రంగా ముసలమ్మ ముచ్చట్లను చెప్పకూడదు, అవి అపవిత్రములు. కానీ ఒక ఆయన ఏం చేస్తాడు, పెద్ద పెద్ద బంగ్లాలు కడతాడు, పెద్ద పెద్ద అంగారబాటాలు చేస్తాడు. అత్త అంటాడు, కోడలు అంటాడు. ఈ అత్త ఆమె జడలు పట్టుకుంది, ఈమె ఆ జడలు పట్టుకుంది, మామ అల్లుళ్ళు, తాగుబోతు భర్తలు, ఇవన్నీ చెబుతుంటారు. ఎవరు చెప్పరు చెప్పండి? తాగకూడదు అని చెప్పడానికి క్రైస్తవుడే కావాలా? ఇంకెవరైనా చెప్పొచ్చా? మామూలుగా సాధారణంగా ఏ వ్యక్తి అయినా తాగకురా బాబు, చెడిపోకురా బాబు అని అంటారు. యవనస్తులు పాడవకుండా ఉండడానికి క్రైస్తవుడు చెప్పడానికి మా క్రైస్తవులకే హక్కు ఉంటుందా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్తారు, అరే బాబు నీకు చాలా భవిష్యత్తు ఉంది, అలా తిరగక నాయన, అలాంటి సావాసాలు చేయక బాబు, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, ఎందుకు ఈ మధ్య ఇలా తయారయ్యావు అని జాలి పుట్టిన ఏ అమ్మాయినా ఏ అన్నైనా ప్రేమతో చెబుతారా? చెప్పరా? క్రైస్తవులు అయితేనే చెబుతారా? ఈ రోజు వీటిని చెప్పుకుంటూ అవే దైవ సందేశాలుగా బోధిస్తున్నటువంటి బోధకులు ఎంతమంది లేరు? అవే వినసొంపుగా వింటున్నటువంటి విశ్వాసులు ఎంతమంది లేరు? కానీ వాక్యం ఏమంటుంది? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లంట అవి. ఎప్పుడు చూసినా ఏదో ఒక కుటుంబం గురించి, ఏదో ఒక వ్యక్తి గురించి, అతనిలో ఉన్న శారీరక సంబంధమైన బలహీనతల గురించే చెప్తాడు. కానీ ఆత్మీయంగా ఎదగాలి, భయముతో వణుకుతో బ్రతకాలి, మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, అంతవరకు మీ ఘటమును కాపాడుకునే బోధలు ఎక్కడైనా జరుగుతున్నాయా? ఇంతవరకు మనం చూసాం, పరలోకంలోకి వెళ్ళాలంటే, నిత్య శ్వాసను పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలంటే భయంతో గడిపే దినాలు కావాలంట, ఇష్టానుసారంగా కాదు. తల్లిని మెప్పించే కొడుకుగానో, అత్తని మెప్పించే కోడలుగానో ఈ లోకంలో నువ్వు ఎంత చెయ్యి, ఏ కోడలు తన అత్తని పూర్తిగా మెప్పియలేదు, అవునా కాదా? మీరు చెప్పండి. ఏ అల్లుడు తన మామను పూర్తిగా మెప్పియలేడు, అవునా కాదా? చెప్పండి. ఏ భర్త తన భార్యను జీవితాంతం మెప్పియలేడు ఇక నాకు తృప్తి అని అనడానికి. ఇవాళ మెచ్చుకుంటే రేపు కసిరియచ్చు, ఇవాళ భార్యను పోతే రేపు తిట్టొచ్చు. ఎక్కడ అంతం ఉంది కదా దానికి? వీటిని పట్టుకొని అశాశ్వతమైన వాటిని గురించి బోధిస్తూ అవే దైవ సందేశాలుగా బోధిస్తే ఇంకెప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు చెప్పు? ఇవి కాదు కదా. ఈ రోజు ఒక మంచి సావాసం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏదో మాట ముచ్చట్లో వాళ్ళ మధ్య గొడవ వస్తుంది, సావాసం అంతే కొనసాగుతుందా? గొడవ వచ్చిన వాళ్ళు మరలా కలుస్తారు, మరలా కలిసిన వాళ్ళు మళ్ళా ఏదో ఒక విభేదాలన్నీ షేర్ చేసుకుంటాయి. ఈ అశాశ్వతమైన వాటిని గురించి బోధ అవసరమా? చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఎలా ఉందో. ముందు రక్షణ అనేది అది మనిషి యొక్క సొంత కొనసాగింపు. ఎందుకు? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించడమో లేదో నీకు తెలుసా? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు తెలుసా? తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను రక్షించగలరో లేదో మీకు తెలుసా అని అంటాడు. అంటే రక్షణ అనేది ఏమైంది ఇప్పుడు? స్వకీయమైనది. వాటిని పక్కన పెట్టి అత్త కోడలు, మామ అల్లుళ్ళని, బంధు స్నేహితులని, తాగుబోతని, ఇదని ఈ చెప్పడానికి లోకస్తుల్లో ఎవరైనా చెప్తారు. ఒక వ్యక్తి ఖరాబ్ అయిందనంటే మరొక వ్యక్తి ఏ ఇంటి వాడైనా, మరో వ్యక్తి స్నేహితుడైతే ఆ కుటుంబాన్ని ప్రేమిస్తే అతడు చెబుతాడు, తాగకురా, చెరగకురా, భార్య ఉంది, పిల్లలున్నారు, బరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయని ఎవరు చెప్పరు? ప్రతి ఒక్కరు చెప్తారు. కాబట్టి ఇప్పుడు అవి ఏమై ఉన్నాయంట? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లవి. వాటిని ఏం చేయాలి? వాటిని విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవాలంటే, అంటే సాధకం అని అంటే నిరంతరము ప్రక్రియ, సాధన. సాధన అని అంటే ఎప్పుడు అది ఆ ప్రక్రియలో కొనసాగడమే. సాధన చేయండి ఏది సాధ్యమో చేయలేం. నేను ఒక పని నేర్చుకోవాలనుకో, ఇవాటికి రాదు, సాధన చేయాలి. ఈ రోజు కొంత, రేపు కొంత, రేళ్ళుండి కొంత, ఇలా చేస్తుంటే దినము సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, సాధన పెరుగుతున్న కొద్దీ నాలో నైపుణ్యత పెరుగుతుంటది.
అదే విధంగా దైవ భక్తికి అనుకూలమైన సాధన చేయమని వాక్యం చెబుతుంది. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు అని వాక్యం చెబుతుంది. ఇవి నస్తాయా విశ్వాసులకు? ఇవి నస్తాయా సంఘస్థులకు? వాక్యాన్ని ప్రేమించి భయముతో భక్తితో దేవుని ఇచ్చే స్వాస్థ్యమును పొందుకోవాలి, అపవాదికి ఇచ్చినటువంటి వాని అనుచరులకు ఇచ్చినటువంటి నిత్యాగ్ని గుండంలోనికి తప్పించుకోవాలనే వ్యక్తికి నచ్చవు గాని ముసలమ్మ ముచ్చట్లు. వీటి గురించి ఆలోచన లేనటువంటి వారు మాత్రము వీటికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ వాక్యం ఏం చెబుతుంది? సంఘస్థులు ఎలా అయినా ఉండనే, కానీ నువ్వు మాత్రం అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు. వాళ్ళు మెప్పు కొరకు కాదు, విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అని చెప్పి 13వ వచనం ఏమంటుంది? 13వ వచనం, నేను వచ్చేంత వరకు నువ్వు చదువుట ఎందును హెచ్చరించు. నువ్వు చదవాలి ఈ పత్రికలు, నేను రాసే పత్రికలు చదివి సంఘంలో నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, బోధిస్తున్నావు కదా, నీ కాడికొచ్చి కూర్చునే వారికి నువ్వేం చేయాలి? హెచ్చరించాలి. చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండమని చెబుతుంది దేవుని వాక్యం. చదువు, హెచ్చరించు, బోధించు, ఈ మూడిటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు తిమోతి. నీ కాడికొస్తున్నటువంటి విశ్వాసులు దేవుని పిల్లలు, నీ కాడికొస్తున్నటువంటి విశ్వాసులు పరలోకమున స్వాస్థ్యమును పొందుకోవాలనుకున్నటువంటి వారు. కాబట్టి నేను రాస్తున్నటువంటి ఈ పత్రికలు చదువుట యందును హెచ్చరించు, వాళ్ళు తప్పు చేస్తే హెచ్చరించుట యందును బోధించు. ప్రతి ఆదివారం నాడు, గురువారం నాడు, మరి ఇతర పరిస్థితుల్లో సువార్త కూడికల్లో బోధించుట యందు జాగ్రత్తగా ఉండు తిమోతి అన్నాడు. తిమోతి కూడా జాగ్రత్తగా ఉంటేనే పరలోకమును పొందుకుంటాడు. కాబట్టి దైవజనుడు ఎలా ఉండాలి? 3వ అధ్యాయం 16వ వచనం 2 తిమోతి పత్రిక. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి దైవజనుడు. విసర్జించి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశనం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నాయంట లేఖనములన్నీ. ఈ లేఖనములన్నీ దేనికి ప్రయోజనము? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి యందు శిక్ష చేయుటకు ఈ లేఖనాలన్నీ ప్రయోజనకరంగా ఉన్నాయి. ఈ లేఖనాలన్నీ పక్కన పెట్టి ముసలమ్మ ముచ్చట్లు చెప్తాయి. చెప్పేవాడు పరలోకం పోడు, వినేవారు పరలోకమును చేరుకోలేరు. అవసరమా మనకు? పరలోకానికి నడిపించే మాటలు మనకు కావాలి, గాని మన చెవులకు వినసొంపుగా ఉండే మాటలు మనకు అవసరం లేదు. కానీ జనాలు ఎలా ఉన్నారో తెలుసా? 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. అలే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. చెబితే వింటారా? ఖండించి చెబితే, గద్దించి చెబితే వింటారా? వినరు. ఎందుకు వినరు అంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలు ఉంటాయి కదా వాళ్ళకి, వాటికి అనుకూలమైన బోధలు చెప్పే బోధకులను వారి కొరకు వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఎక్కడైనా ఉండని వాళ్ళని పిలిపించుకోవడమా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమా? ఎందుకు? స్వకీయమైన దురాశలు ఉంటాయి కదా వాళ్ళకి, వాటికి అనుకూలమైన బోధలు చేయాలి. ఖండించి గద్దించి బుద్ధి చెప్తే వినరు కాబట్టి. అలాంటి దైవజనులు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న దైవజనులు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కాడికి పోతారు, లేదంటే వారు ఎక్కడున్నా వీళ్ళకి అనుకూలంగా తీసుకొచ్చి బోధించుకుంటారు. ఇప్పుడు వస్తుందా పరలోకం? అంటే నామకార్థమైన భక్తి మనిషిని రక్షించగలుగుతుందా? నామకార్థమైన విశ్వాసము పరలోకానికి నడిపించగలుగుతుందా? నామకార్థమైన క్రియలు దేవుని రాజ్యంలో ప్రవేశింపజేయగలుగుతాయా? మరి ఎందుకు ప్రియమైన దేవుని వల్ల
ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితం కొరకు ఏ వ్యక్తి మెప్పు పొందుతామో, ఏ వ్యక్తి మెప్పు కొరకు ఆశపడతాం? కాబట్టి అలా ఉండకూడదు. మనం దేవుని వాక్యము ఎలా ఉందో అలా బోధించే బోధకులు కావాలి. దేవుని వాక్యం ఎలా ఉందో ఆ బోధలో ఆ వాక్యాన్ని బట్టి సరిదిద్దుకొని విశ్వాసంలో ఎదిగి భయంతో గడిపే విశ్వాసులు కావాలి. అలా ఉన్నప్పుడే మనం పరలోకంలోనికి ప్రవేశిస్తాం. అలా కాకుండా మనుషుల మెప్పు ఎంతకని పొగుడుతాం, అది సరి అయినది కాదు అని మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలా ఉండాలి? ఒక దైవజనుడు బోధిస్తే అలా అసలు భలే మాట్లాడతాడు, భలే బోధిస్తాడు, భలే చెప్తాడు అని అనుకుంటారు. కానీ వాక్యంలో సారం ఏముండదు వాళ్ళు చెప్తే. అసలు పౌలు ఎలా చెప్పాడో తెలుసా? ఆయన వాక్యం చెప్పే విషయంలో ఎలాంటి నైపుణ్యత ప్రదర్శించలే, ఎలాంటి మాటకారితనం ప్రదర్శించలే. ఇప్పుడు తిమోతికే కదా చెబుతుంది, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పన్నాడు కదా. సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించన్నాడు కదా. ఎందుకు అనంటే జనులు హితబోధన సహింపక దుర్దచెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను వారు తమ కొరకు సిద్ధపరచుకున్నారు. కాబట్టి నువ్వు అలా ఉండకు తిమోతి అని చెప్పేసి అన్నాడు కదా. చెప్పిన పౌలు తాను కూడా అదే విధంగా చేస్తున్నట్టే కదా. పౌలు చెప్పాడంటే పౌలు బోధలు కూడా ఆ విధంగానే ఉన్నాయి కదా. తాను బోధలు కూడా అలాగే చేస్తాడు కదా. ఎలా ఉన్నాయి ఒకసారి ఉదాహరణకు ఒక మాట చూస్తే, దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు దెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4-5 వచనాలు. మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 4-5 వచనాలు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము. సరే, 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అని అంటున్నాడు పౌలు. పౌలు బోధ ఎలాంటిది కాదంట? కపటమైనది కాదు. కాబట్టి తిమోతి, నువ్వు వాక్యం బోధించేటప్పుడు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకు? అందులో కపటం లేదు కాబట్టి. తీయగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మనుషుల మెప్పు పొందాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాగే ఉండు అని తిమోతికి చెప్తూ దెసలోనికైలకు ఏం చెప్తున్నాడు తెలుసా? తాను కూడా అలాంటి వాడే అని చెప్తున్నాడు. తాను కూడా అలాంటి వాడే. ఎలాంటి వాడు? ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, కపటమే లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము. ఒకవేళ అది మన హృదయంలో గాయపరిచినా ఆ గాయం మన మేలుకే. ఎందుకు? ప్రేమించేవాడు మంచి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడు. నేను మిమ్మల్ని ప్రేమించే మంచి స్నేహితుడిని అయితే మీ హృదయానికి గాయం చేసి అయినా మిమ్మల్ని అక్కడికి రావాలని అనుకుంటా. అదే పగవాడైతే లెక్కలేని ముద్దులు పెడతాడు. నీకేం కాదు, నీకేం కాదు, అదేమైతుంది, ఇదేమైతుంది, ఏం కాదులే, ఎట్టుంటే ఉంది, అదే ఉందిలే, ఇదే ఉందిలే, దాన్నే ఉందిలే అని లెక్కలేనన్ని ముద్దులు పెట్టడం అంటే నువ్వు చేసిందల్లా ఏం కాదులే అని సమర్థించడం. అది సరైందేనా? అందుకే పౌలు అంటున్నాడు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసాయుక్తమైనది కాదు. కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసాయుక్తమైనది కూడా కాదు. కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎవరిని సంతోష పెడతానికి ఎవరు బోధిస్తున్నారు? దేవుని సంతోష పెడతానికి అపోస్తులైన పౌలు గాని, పౌలుతో పాటు సువార్త కలిసి పనిచేస్తున్నటువంటి సువార్తికులు గాని బోధిస్తున్నారు. ఎవరిని సంతోష పెడతానికి? దేవుని. ఎవరిని సంతోష పెట్టకుండా ఉండడానికి? మనుషులను. అందుకే ఏమంటున్నాడు? కపటమైనది కాదు, మా సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమే. సువార్త మనకు అప్పగించబడిందంటే చెప్పే ప్రతి వాడు దేవుని చేత యోగ్యుడని కాదు. అందరు చెప్తారు సువార్త, చెప్పిన ప్రతి వాడు యోగ్యుడని కాదు, దేవుని చేత యోగ్యుడిగా ఎంచబడాలి. అంతేగాని ఆయన సువార్త చెప్తాడు, ఈయన సువార్త చెప్తాడు అంటే అసలు పంపించిన వాడు అధికారికంగా పంపించాలి కదా. ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి,
రేపు ఈ పెద్ద బిల్డింగే రేపు నేను ఏం చేస్తా అంటే డబ్బులు బాగా రావాలని చెప్పేసి హాస్పిటల్ అని పేరు పెడతా. అన్ని డబ్బులు బాగున్నాయి కాబట్టి ఆపరేషన్కి సంబంధించిన కత్తులు కటార్లు అన్ని తీసుకొని వస్తా. ఇంతింతలావు ఏంటి అయ్యి మెడిసిన్స్ అన్ని తీసుకొని వస్తా. ఇక నేను డాక్టర్ని అయిపోతానా? ఏదో 4 పారాసెటమాల్ గోళీలు కానీ 4 నొప్పుల ఇంజక్షన్లు కానీ 4 బలానికి సంబంధించిన మందులు కానీ రాయంగానే నేను డాక్టర్ని అయిపోతానా? అవి నాకు తెలియదా? తెలుసు, కానీ డాక్టర్ని అవుతానా? డాక్టర్ అవ్వాలంటే ఈరోజు మిర్యాలగూడలో ఏ డాక్టర్ అయినా డాక్టర్ అనిపించాలంటే వాళ్ళు యోగ్యులుగా పంపబడ్డారు. ఎవరి ద్వారా తెలుసా? ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ వారి ద్వారా, ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వారి ద్వారా. ఆ ఎయిమ్స్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే అతడు ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తున్నాడు. అంటే అతడు పంపబడ్డాడా లేదా? పంపబడే ముందు అక్కడ శిక్షణ పొందుకున్నాడా లేదా? మరి ఈరోజు ప్రతి ఒక్కరు పంపబడిన వాళ్ళేనా? పౌలు పంపబడ్డాడు. ఎప్పుడు? దమస్కుకి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావు, నీవు హింసించుచున్న క్రీస్తుని నేనే అయ్యా అంటే, నేను నిన్ను హింసిస్తున్నానా ప్రభు అంటే, ఇదిగో రాజుల ఎదుటను సామాన్యుల ఎదుటను అన్యజనుల ఎదుటను అధికారుల ఎదుటను నీవు నా గురించి ప్రకటించుటకు నేను నిన్ను ఎన్నుకున్నానని క్రీస్తు పంపించాడు అపోస్తులుగా పౌలు. అందుకే అంటున్నాడు, సువార్తను ప్రకటించుటకు మేము యోగ్యులమని. చదవాలి 1వ అధ్యాయం 4. సువార్తను మాకు అప్పగించుటకు 2వ అధ్యాయం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఇప్పుడు దేవుని వలన ఎంచబడిన వారు దేవుని సంతోష పెడతానికే చేయాలి కదా పని. అందుకే ఏమంటున్నాడు, మనుషులను సంతోష పెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టు వారమై బోధించుచున్నా. ఎలా ఉండాలి బోధ? మనుషులను సంతోష పెట్టే వారిగా ఉండకూడదు. మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టు వారై ఉండి బోధించే బోధకుడు దేవుని చేత పంపబడిన వాడు. మనుషులను సంతోష పెట్టి నవ్వించి మెప్పించి ఆహ్లాదంగా విని ఒక టీవీ సీరియల్ చూసినట్టుగానో ఒక సినిమా చూసినట్టుగానో అక్కడ కళ్ళ ముందు ప్రదర్శింపజేసి ఆ మాటలు వినసొంపుగా ఉండి మనకు సంతోషం కలిగే విధంగా లోపలికి పోయి బయటకు వస్తే అది దేవునికి మహిమకరంగా అతడు బోధించలేదు, దేవునికి మహిమకరంగా మనము వినలేదు. మరి దేవుని చిత్తాన్ని తెలుసుకునేది ఎవరు ఈ పరిశుద్ధ గ్రంథంలో? నువ్వు నన్ను, నేను నిన్ను మెప్పిస్తే దేవుని మెప్పించే వారెవరిగా? దేవుని సంతోషపెట్టే వారెవరు? కాబట్టి పౌలు అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టువారము కాక దేవునినే సంతోషపెట్టువారమై ఉండి బోధించున్నాం. మన బోధ ఆ విధంగా ఉంటేనే దేవునికి మహిమకరంగా ఉంటది. కాబట్టి 5వ వచనము, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, మీరు అనుకుంటున్నట్టు ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ధనాపేక్షను కప్పి పెడతా. ధనాపేక్ష ఉంటుంది కానీ అది నీకు కనబడకుండా ఏం చేస్తా? కప్పి పెడతా. ఇచ్చకపు మాటలు ఉంటాయి, నిన్ను మెప్పించేది, కావించేది, నిన్ను ఏం చేస్తుంది? నిన్ను ట్యూన్ చేసేది. ఈ మాటలు చెప్పట్లేదు, ధనాపేక్షను నీ కాడ దాచిపెట్టే బోధలు నేను చేయట్లేదు. ధనాపేక్ష ఉంటది, అదంటాడు, ఇదంటాడు, అదంటాడు. ఈ మధ్య సేవలోకి రాగానే మొదటిగా తినడానికి తిండి లేదంటాడు, నడవడానికి కనీసం చేతుల్లో సైకిల్ లేదు. సువార్తల్లోకి పల్లెటూర్లకు పోవాలంటే బస్సు కోసం ఎదురు చూసి ఎండలకు వానలకు అంటాడు. ఒక తిరిగి 5 ఏళ్ళుగా అయ్యేసరికి అతని ఎంట ఏమొస్తుంది? ఒక కారు, వెనక 2 మనుషులు, ఒక డ్రైవర్. ఏం కష్టపడ్డాడు? ఏ అడ్డ మీదికి పోయిండు, ఏ కూలి పని చేసిండు, ఏ సుతారు పని చేసిండు, ఏ నాట్లకు పోయిండు? చెప్పండి, ఆలోచించండి. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? చెప్తే కనీసం నాకు సైకిల్ లేదు, ప్రార్థనలో పెట్టాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రేరేపిస్తే మీరందరూ సువార్త సహకరించండి. ఎమ్మట ఆయన సైకిల్ కాదు, ఏమొస్తుంది చేతుల్లోకి? కారే వచ్చేస్తుంది. అందుకే మా బోధ ఎలాంటిది కాదు, మీరు అనుకుంటున్నట్టు ఇచ్చకపు మాటల వలనైనను
ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. పౌలు అంటున్నాడు, ఇచ్చకపు మాటలు నేను మీకేనాడు చెప్పలేదు, ధనాపేక్షను కప్పిపెట్టే బోధ ఏనాడు చేయలేదు, ఇందుకు దేవుడే సాక్షి అని దేవుని పెడుతున్నాడు. ఈ రోజు ఉన్న అనేక మంది సేవకులు కాదు కానీ కొంతమంది సేవకులైనా ఈ మాట చెప్పమాను, ఇచ్చక మాటలు లేవు, ధనాపేక్షను కప్పిపెట్టే బోధ మేము చేయట్లేదు అని చెప్పేసి అందుకు దేవుడే సాక్షి అని చెప్పేసి చెప్పమాను, చెప్పగలుగుతారా? ఎంతమంది చెప్తారో లెక్కేసుకోవచ్చు మనం. చాలా తక్కువ మంది ప్రియమైన దేవుడు, చాలా అరుదు. ఇక దేవునికే యోగ్యులుగా లేరు, దేవునికే మెప్పుగా లేరు అని అంటే వారు చేసే ప్రార్థనలు దేవుని పరలోకంలోనికి ఎలా పోతాయి అనుకుంటున్నారు? నువ్వంటేనే నాకు పడదు, నువ్వు ఏనాడు నా మనసుకు నచ్చినట్టు నడుచుకోలేదు, ఇప్పుడు నువ్వు చెప్తే నేను వింటానా? మరి దేవుడు న్యాయవంతుడే కదా. ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఆయనకి నువ్వు చేసే ప్రార్థనలు ఆయన తింటాడు. అది అజ్ఞానం. పౌలు అంటున్నాడు, అందుకు దేవుడే సాక్షి, ధనాపేక్షను కప్పిపెట్టే బోధ కూడా మేము చేయట్లేదు, దేవుడే సాక్షి అని అంటున్నాడు. ఎందుకు? భయముతో భూమి మీద గడిపినంత కాలం పౌలు ఎలా గడుపుతున్నాడు? భయముతో గడుపుతున్నాడు. ఈ లోకంలో యాత్రికుడనని చెప్పి ఆయన దేవుని సేవకుడనని, దేవుని చేత పంపబడిన వాడని, రేపటి దినాన దేవుని సన్నిధిలో వీటన్నిటిని బట్టి జవాబు చెప్పుకోవాలని చెప్పేసి భయంతో గడుపుతున్నవాడు కనుక నాకు దేవుడే సాక్షి అని చెప్పేసి బలంగా చెప్తున్నాడు. ఈరోజు ధనాపేక్షనే లేదు నాకు, దానికి దేవుడే సాక్షి అని సంఘంలో నిలబడి చెప్పాను. ఎంతమంది చెప్తారు చూద్దాం. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని వల్ల. 2వ అధ్యాయం 2వ వచనము. 2వ అధ్యాయం మొదటి దశలోనిక పత్రిక. ఫిలిప్పీలో మీరు ఎరిగినట్టు మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెంచుకుంటామని మీకు తెలియను. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఏం పొందాం? ఫిలిప్పీలో శ్రమ పడి ఉన్నాము, అవమానం పొందాము, ఎంతో పోరాటము. శ్రమ, అవమానము, పోరాటము ఎవరికి ఉంటాయి? దేవుని వాక్యమును ఇచ్చకపు మాటలు లేకుండా, ధనాపేక్ష లేకుండా చెప్పేవాడికి శ్రమాలుంటాయి, అవమానాలుంటాయి, అనేక విధాలైన పోరాటాలుంటాయి. ఎందుకు? అతను దేని మీద ఆశపడట్లే కదా. ఇంకెందుకు వెనకాడతారు చెప్పు? ధనం మీద నాకు వ్యామోహమే లేదు. ఎంత పెద్ద ధనవంతుడైనా సరే నువ్వు చేస్తున్న తప్పని అంటాడు. నువ్వు సరిదిద్దుకొని దేవుని వైపు లేకపోతే నీ ధనం నిన్ను రక్షించదని చెప్పేసి అంటాడు. నువ్వు ఎంత పెద్ద అధికారివైనా, ఎంత పెద్ద నాయకుడివైనా, నీ నాయకత్వం గాని, నీ అధికారం గాని నీ యొక్క ఆత్మను రక్షించదు. యేసు క్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన శరణ వేడు, మారు మనసు పొంది ఆయన రక్తంలో నీ పాపాలను కడుక్కో, అప్పుడు నీ ఆత్మకు రక్షణ ఉంటది. నువ్వు అధికారం నిన్ను కాపాడలేదు, నీ నాయకత్వం నిన్ను కాపాడలేదని హెచ్చరిస్తాడు. ఇక దేనికి వెనకాడతాడు ఆయన? అలా చెప్పిన వాడికి శ్రమలుండవా? ఇక అలా చెప్పిన వాడికి నిందలుండవా? అలా చెప్పిన వాడికి ఇక మనుషులతో పోరాటం ఉండదా? అధికారులతో పోరాటం ఉండదా? అందుకే అంటున్నాడు, ఏ ధనాపేక్షను కప్పిపెట్టే బోధ మేము చేయట్లేదు, అందుకు దేవుడు సాక్షి అని అంటున్నాడు. ఇవాళ రేపు ఒక ధనవంతు, అసలు అలాంటివాడా? మా అన్ని లక్షలు ఉన్నాయి ఆయన కాడ, అంత గొప్ప ఉద్యోగస్తులా, అంత గొప్ప అధికారా, క్రిస్టియనా? అయితే 4 సార్లు ఆయన ఇంటికి పోయి తిరిగి మా చర్చికి వెళ్ళి మళ్ళీ చూస్తా ఉండరా? ఆయన కాడికి పోయి, సార్ మా చర్చికి రండి సార్, ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్, ఇలాంటి గొప్ప వాళ్ళు మా చర్చికి రావాలి సార్. ఇప్పుడు ఎవరితో కూర్చుంది ఆయన? వెంటనే ఆయనకి ఇంతలా పోయి, వస్తలే సార్, మా చర్చిలో ఆ ఇబ్బందులు ఉన్నాయి సార్, నీ సేవలో ఈ ఇబ్బందులు పడుతున్నా. తర్వాత నెక్స్ట్ అదే కదా, ధనాపేక్షను కప్పిపెట్టే బోధ నేను చెయ్యలేదు అంటున్నాడు పౌలు. మనము కూడా పౌలును బట్టి నడుచుకోవాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ప్రభు కూడా అధికారం ఉంది, ఏనాడు ఉపయోగించుకోలేదు.
క్రీస్తు ప్రభు మాటలకు సేనాధిపతులు వచ్చి ఆయన దగ్గర ప్రార్థనలు చేయించుకొని వెళ్ళారు, వెళ్ళలేదా? ఒక శతాధిపతి వచ్చి, అయ్యా నా శిష్యుడు, నా కాడ ఉద్యోగస్తుడు రోగి అయి ఉన్నాడు అని అంటే ప్రార్థన చేసి స్వస్థత పొందలేదా? ఆయనకు అధికారులు తెలియదా? నాయకులు తెలియదా? పెద్ద పెద్ద వాళ్ళు తెలియదా? పొగిడిన వాళ్ళని. ఆయన ఎంతసేపు చేపలు పట్టుకునే వాళ్ళతోటి, పడవలు తిప్పే వాళ్ళతోటే కదా ఆయన సహవాసం. యేసుక్రీస్తు ప్రభు లోకస్తులతో సాహసం చేయాలనుకుంటే ఆయనకు డబ్బు తక్కువ, బంగ్లాలు తక్కువ, తిరగడానికి ప్రయాణాలకు ఒంటెలు, గుర్రాలు, ఓడలు తక్కువ. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరిని, ఆయనకంటే మాటలు ఆయన మాట్లాడాలనుకుంటే ఆయన లాగా మాట్లాడి ఎవరినైనా మలవగలరు. ఆయనకంటే తర్వాత ఎవరు లేరు. కానీ ఆయన వేటిని ఉపయోగించలేదు. దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. ఆఖరికి ఆయన నొచ్చి పొగిడినా కూడా, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నానంటే ఆయన మెచ్చుకోలేదు. వెంటనే ఏమన్నాడు తెలుసా? నికోదేముతోటి, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అయితేనే కానీ ఇలాంటివి చేయలేడు, ఇంత గొప్ప కార్యాలంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏమన్నాడంటే డైరెక్ట్ గా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడాలన్నాడు. ఆయన సబ్జెక్ట్ అది కాదు. ఆయనను మెప్పించుకోవడము, ఆయనను పొగడించుకోవడం ఇది కాదు ఆయన వచ్చిన పర్పస్. దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకోవాలి, ప్రతి వ్యక్తి చేరుకోవాలి. అది ఎలానో బోధించిన వాడే. మెచ్చుకుర్రా ఆయన్ని సిలువకేసి చంపిర్రా, సిలువకేసి కసిదీర చంపిర్రు. ఇప్పుడు అదే పోరాటంలో పౌలు గారు ఉన్నారు. ఆ బోధ చేసే ఏ బోధకుడైనా అదే పోరాటంలో ఉంటాడు. కాకమ్మ ముచ్చట్లు చెబుతూ అత్తని, కోడలని, తాగుబోతు భర్త అని, తిరుగుబోతు భార్య. ఎందుకు నీకు మనుషులు? నువ్వు వాక్యం చెప్తే వాక్యానుసారంగా జీవించండి అని అందరికి కలిసి వస్తుంది. ఓ తాగుబోతు భర్త గాని, తిరుగుబోతు భార్య గాని, వ్యసనాలకు లోబడిన కుమారుడు గాని, కుమార్తె గాని, యవనస్తులు గాని, వృద్ధులు గాని, ఇలాంటి అన్నిటినీ సరిచేసే మంది ఒకటే దేవుని వాక్యం. అది చెప్పు నువ్వు, అంతే కదా? దేవుని వాక్యంలో ప్రేమ ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాలత్వం ఉంది, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ఒక విధానం ఉంది. అది బోధిస్తే అందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తారు. విడిమిర్చి చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పారు. ఏ డిపార్ట్మెంట్, అత్తకోడల డిపార్ట్మెంటు, మామల్లుల డిపార్ట్మెంటు, ఇరుగు పొరుగు డిపార్ట్మెంటు, డబ్బున్నోడి డిపార్ట్మెంటు, డబ్బు లేని డిపార్ట్మెంట్, ఒక్కొక్కటి ఒక్కో సెక్షన్ గా చెప్పుకొని ఆ రోజు చెప్పేసేయడమే. అలాంటి బోధలు పరలోకాన్ని నడిపించే ప్రియమైన దేవుని వాళ్ళ. మీకు అర్థమవుతుందో కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. వాక్యం ఇప్పుడు ఎంత చెప్తుండు పౌలు గారు. ఏమంటున్నాడు అంటే, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యలమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయాలను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించున్నాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఆ వేషం కూడా మేము వేయం మీ మధ్య. మాకెందుకు వేషాలు ఇచ్చేటోళ్ళం కాదు. ధనాపేక్షను కప్పిపెట్టే వేషము కూడా వేయాడు. ఎంత ఘాటుగా మాట్లాడుతున్నాడు పౌలు గారు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా ఇంటెన్సిటీ? ఎవరన్నా బోధిస్తున్నారా ఈ విధంగా? బోధిస్తే ఆయన ఎప్పుడు వాక్యం కోపంగానే చెప్తారు. మరి పౌలు గారు నవ్వుకుంటా చెప్తున్నారా? ఇప్పుడు పౌలు గారు కోపంగా చెప్తున్నాడా, బాధగా చెప్తున్నాడా? కానీ మనం గుడికి పోతే ఏంది? ఆనందం, సంతోషం, ఆహ్లాదం. అసలు మామూలుగా కాదు. అయ్యగారు అసలు కనీసం బైబిల్ తెరవకుండా వాక్యం అంతా చెప్పేస్తాం. అలాంటివి కావాలి. యేసుక్రీస్తు ప్రభువే సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడినది అన్ని లేఖనాలు ఎత్తి చూపించారు. అపోస్తులైన పౌలు, శీల, బర్నబాలు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి లేఖనాలను ఎత్తి మరీ చెప్పారు. ఈ రోజు బోధకులు ఎట్లా? మా అయ్యగారు చెప్తే అసలు బైబిల్ కూడా అవసరం లేదమ్మా, అట్ట చెప్తాడు మా అయ్య. చెప్పండిగా, దేవ సందేశమైన వాళ్ళు చెప్పేది, పరలోకానికి నడిపించే వాక్యమైన వారు చెప్పేది. ఏమర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళ సమాజానికి? క్రైస్తవ్యానికి ఏమర్థమవుతుంది? క్రైస్తవ్యం ఏ బోధ వింటున్నారు ఈరోజు? మనం అలా ఉండకూడదు. మోసం చేసే జాబితాలో బోధకుడు ఉండకూడదు. ధనాపేక్షను కప్పిపెట్టే జాబితాలో బోధకుడు ఉండకూడదు. మోసపోయే జాబితాలో విశ్వాసులు ఉండకూడదు. తమ ధనాన్ని వ్యర్థపరచుకునే జాబితాలో కూడా విశ్వాసులు ఉండకూడదు. అందరము భయము కలిగి, వణుకు కలిగి దేవుడు అప్పగించిన పనిని
ఈ లోకంలో సంపూర్ణంగా నెరవేర్చి, అయ్యా భూమి మీద ఉన్నప్పుడు నీ పనులు ఏంది, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను సంతోషపరచానని యేసుక్రీస్తు చెప్పిన విధంగా ధైర్యంగా మనం చివరి రోజుల్లో చెప్పాలి. నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలం, నీవు నీ మార్గమును నేను నడవడం మొదలు పెట్టినటువంటి దినాల నుండి మొదలు ఇప్పటి వరకు నాయనా రేపటి దినాన నా ప్రాణం పోవచ్చేమో, ఇదిగో భూమి మీద ఉన్నంత కాలము నిన్ను మహిమపరిచి ఉన్నానని మనం చెప్పుకునే స్థితిలో ఉండాలి. ఒకవేళ దడప ఏమైనా లోపములు ఉంటే తండ్రి నాకు తెలిసి తెలియక చేసి ఉంటే నీ కుమారుడైన క్రీస్తు యేసునందు వాటిని క్షమించయ్యా, నా తప్పిదములను కాయయ్యా మనం ప్రార్థన చేస్తాం. చేసే అన్ని తప్పులే అయితే క్షమించమన్నా మళ్ళీ తప్పులు చేయడం, క్షమించమన్నా తప్పులు చేయడం. ఇక క్షమించమని అడగడానికి నీకు బుద్ధి ఉండదేమో కానీ ఆయన మాత్రము పక్షపాతం అనేది ఆయనకి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ చివరికి ఒక మాట చూద్దాము. ఎందుకు అపోస్తులైన పౌలు శ్రమలు పొందాడు, నిందలు పొందాడు, అవమానాలు పొందాడు, పోరాటం పొందాడో ఒకసారి మనం చూసినట్లయితే ఆయన బోధ కపటమైనది కాదు, ఆయన బోధ మనుషులను మెప్పించేది కాదు, ఆయన బోధ ధనాపేక్షను కప్పివేసే వేషంది కాదు. కాబట్టి ఆయనకు పోరాటం తప్పలేదు, నిందలు తప్పలేదు, అవమానాలు తప్పలేదు. అలాంటి బోధలు మనం చేయకూడదని వాక్యం మనకు అర్థమవుతుంది. మరి బోధకుడు ఏం చేయాలి అనంటే బోధకుడు హెచ్చరించే విధంగానే బోధ చేయాలి. బోధల్లో హెచ్చరిక ఉండాలి. అందుకే తిమోతి నేను వచ్చేంత వరకు నువ్వు చదువుటయందునో, ఖండించుటయందునో, బోధించుటయందునో జాగ్రత్త అన్నాడు. ఎందుకు అలా చేస్తేనే నిన్ను నువ్వు రక్షించుకుందువు, నీ బోధ వినువారిని కూడా నువ్వు రక్షించుకుందువు అనుంది. అలాగు చేసి నిన్ను నీవు రక్షించుకుందువు, నీ బోధ వినువారిని రక్షించదు. అలా చేయకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నీ బోధ విన్న వాళ్ళు కూడా నాశనంలోనికి నడిచిపోతావు. అలా ఉండకు తిమోతి అని. కాబట్టి చివరికి ఒక మాట చూద్దాము. 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా ఎలా ఉండాలి? తన రాజ్యమునకును తన మహిమకును నిన్ను పిలిచాడు దేవుడు. ఈరోజు నిన్ను పిలిచాడు దేవుడు. ఆనాడు నిన్ను పిలిచినట్టుగా నువ్వు ఎలా ఉండాలి? తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునే వాళ్ళనని మేము మీలో ప్రతివానిని హెచ్చరిస్తున్నాం. ఏం చేస్తున్నానంట? మీరు ఆయన రాజ్యమునకు నీతికి తగినట్టుగా నడుచుకోవాలని మేము మీలో ఉన్న ప్రతి వారిని ఏం చేస్తున్నాము? హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలా నడుచుకుంటాడు? తప్పు చేస్తే దండిస్తాడు, తిడతాడు, గద్దాయిస్తాడు. మంచి చేస్తే మెచ్చుకుంటాడు, పొగుడతాడు, ఆ మంచి పనులు కొనసాగించమని ప్రోత్సహిస్తాడు. మేము కూడా మిమ్మల్ని ఎలా అంటున్నాము? తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునే వాళ్ళనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరిస్తున్నాము, ధైర్యపరుస్తున్నాము అని మీకు సాక్ష్యం ఇస్తున్నాము. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా బోధకుడు ఎలా ఉండాలి? సంఘం పట్ల తండ్రిలాగా బోధకుడు ఉంటే, బిడ్డల్లాగా విశ్వాసులు ఉంటే అప్పుడు ఆయన బోధించగలుగుతాడు, ఖండించగలుగుతాడు, హెచ్చరించగలుగుతాడు. ఆయన నా ఆత్మీయ తండ్రి అని మీరు అనుకోకపోతే ఆ బోధకుడు హెచ్చరించినా, గద్దించినా, ఖండించినా అది మీకు తప్పుగా కనబడుతుంది, మీ మనసులు నచ్చుకుంటుంది. నేను నా పిల్లల్ని తప్పు చేసిరనుకో దండిస్తాం. ఉదయాన్నే 7:30-8 పిల్లలు స్కూల్కి పోవాలి. అలా రెడీ అయ్యే టయానికి త్వరగా రెడీ కావట్లేదు అనుకో మెచ్చుకుంటానా? మెచ్చుకుంటే వాడు క్రమశిక్షణలో ఉంటాడా? దండిస్తా, తిడతా. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? భయానికి ఏం చేస్తారు? ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు మా నాన్న తిట్టిండని చెప్పేసి ఇంటి నుంచి నా బిడ్డ పోతుందా?
మా నాన్న తిట్టిండని చెప్పేసి నా కొడుకు నన్ను వదిలిపెట్టిపోతాడా? మరి ఈ రోజు ఎందుకు మా నాన్న అనుకున్నారు? నిజంగా నేను చేసే తప్పే. మరి 8 అవుతుంది, ఆటో టైం అవుతుంది, స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి, మా నాన్న తిట్టడంలో రైట్ ఉంది అని అనుకుంటారు. గబగబా వాళ్ళు తప్పును తెలుసుకుంటారు, సరిదిద్దుకుంటారు, టకటక రెడీ అయిపోయి వెళ్ళిపోయి తయారవుతారు. మరి ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు, ఈయన నా ఆత్మీయ తండ్రి, ఆయనకి నాకు వ్యక్తిగతంగా రూపాయి ఇచ్చేది లేదు, రూపాయి తీసుకునేది లేదు, ఆస్తిలో పంపకాల్లో మాకు ఎలాంటి గొడవలు లేవు. మరి వాక్యానుసారంగా గద్దించిండు, హెచ్చరించిండు అంటే నా ఆత్మీయ తండ్రి నాలో ఉన్న లోపాలు సరిదిద్ది నేను పరలోకం చేరుకోవాలనే కదా ఈ గద్దింపు అని అనుకుంటే వాళ్ళు సంఘాన్ని వదిలిపెట్టరు. ఆత్మీయ తండ్రి అని అన్నప్పుడు సంఘము ఏమైతుంది? ఒక ఇల్లు అవుతుంది కదా, ఆత్మీయ గృహమే కదా. అందుకే ఏమంటాడు పౌలు, గృహ నిర్వాహకకు బాధ్యత నాకున్నది అని అంటాడు. గృహ నిర్వాహకత్వం ఇదంతా, గృహ నిర్వాహకత్వం అంటారు దీన్ని, సంఘ పరిచర్యని. అది నాకున్నది అని అంటాడు పౌలు. ఇప్పుడు పౌలు తండ్రి అయితే విశ్వాసులు ఏమైనట్టు? ఆత్మీయ పిల్లలు. నేను నా బంధకములో కనిన ఒనేసిము అని అంటాడు. బంధకంలో కనిన ఒనేసిము అంటే ఆత్మీయ తండ్రి. జైల్లో ఉండగా వాక్యం చెప్పి జైల్లో అతన్ని ఆత్మీయంగా కన్నాడు కాబట్టి. మరి ఈరోజు తప్పులు దిద్దే విషయంలో కొంచెం ఘాటుగా హెచ్చరించి ఖండించి చెప్తే ఇక 2-3 వారాలు వినేసి ఇక తర్వాత చదువుకుంటే వాళ్ళు వదిలిపెట్టింది గృహాన్ని కాదు, నిత్య శ్వాసమైన పరలోకాన్ని. అది అర్థం కావట్లేదు పాపం. నా పిల్లలు నన్ను వదిలిపెట్టి, నా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారనంటే వాళ్ళు వదిలిపెట్టింది ఇల్లు కాదు, బంగారు భవిష్యత్తును. రేపు కలెక్టర్ ఆఫీసులో కూర్చోవాల్సిన నా పిల్లలు, డాక్టర్ అయి ఒక పెద్ద హాస్పిటల్లో ఉండాల్సిన నా పిల్లలు, ఇంజనీర్ అయి ఒక పెద్ద కంపెనీలో ఉండాల్సిన నా పిల్లలు నా మీద అలిగి నా ఇంటి నుండి పోతే వారు భవిష్యత్తును పోగొట్టుకున్నవారే కదా. ఈరోజు సంఘంలో నుండి పోయిన వాళ్ళ పరిస్థితి అది కాదా? వాక్యమునకు దూరం అయిపోయి, వాక్యము మాకు వినసొంపుగా లేదు, మా చెవులకు దురదగా ఉంది అనుకొని వెళ్ళే వాళ్ళు గృహంలో నుంచి వెళ్ళిపోయారనుకుంటున్నారు. తమకు అనుకూలమైన స్వకీయ బోధకులను పోగు చేసుకొని వారి కొరకు పెట్టుకున్నారంటే, వారిని ఆశ్రయిస్తున్నారనంటే అది వాక్య సంబంధమైన జీవితమా, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం అవుతుంది? వాళ్ళ ఇష్టానుసారంగా బతకొచ్చు, కానీ ప్రతిఫలం అనేది రానున్న రోజుల్లో ఆ ఫలాన్ని, ఆ కిరీటాన్ని, వాడబారని స్వాస్థ్యాన్ని, మహిమగల దేశాన్ని మనము పొందుకోలేము. ఆ స్వాస్థ్యం ఎలాంటిది? మహిమ కలిగినదియు, వాడబారనిదియు, నిత్యమైనది. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేము. నామకార్థంగా మాత్రం బైబిల్ పట్టుకుంటాం, పోతాం, అందరిలాగే ప్రార్థన చేస్తాం, మోకరించి ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, గులుసు ప్రార్థన అంటారు, ఇంకేదో ప్రార్థన అంటారు, అవన్నీ చేస్తారు. కానీ ఫలితం చివరికి శూన్యం. పౌలు లాగా బోధించాలి, పౌలు మాదిరిని కలిగి ఉండాలి. ఎందుకంటే పౌలు చేసినయే, చెప్పినయే రాశాడు, మనము చదివినయే బోధించాలి. ఆయన చెప్పిందే రాశాడు కదా, ఆయన చేసిందే రాశాడు కదా, మరి నీకెందుకు? ఆయన చెప్పినట్టుగా చేసేదానికి నీకేం బరువు ఇప్పుడు? అంటే ధనాపేక్షను కప్పిపెట్టే మాయావేషమును ధరించుకున్నారు కాబట్టి అంత ఖచ్చితంగా వారు బోధ చేయలేదు. కాబట్టి ఏమంటుంది 12వ వచనము, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లని మీలో ప్రతి వారిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యమిచ్చు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకోండి మరి మీకు తెలుసు. మీ బోధకుడి గురించి మీకు తెలవదా? మా బోధకుడు ఎలా బోధిస్తాడో మీకు తెలవదా? మా సేవకుడు ఎలా వాక్యం బోధిస్తాడో, ఆయన ధనాపేక్ష ఏందో, ఇష్టకపు మాటలేందో, ఆయన ఖండించే విధానం ఏందో, వాక్యం బోధించేటప్పుడు ఆయన గద్దించే విధానం ఏందో మీ బోధకుడి గురించి మీకంటే ఎక్కువ ఎవరు తెలుస్తుంది చెప్పండి? అందుకే పౌలు అంటున్నాడు, నా గురించి మీకు తెలుసు అని. అలా ఉండాలి. మిగతా విషయాలు గురువారం రోజు సాయంత్రము బోధించుకుందాము. అవసరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ మాటలను, మీ వాక్యమును, పరలోకంలో మమ్మల్ని నిలబెట్టే సజీవమైన నీ వాక్యమును ధ్యానించే విషయంలో
మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును రక్తమును తినబోచుండగా త్రాగబోచుండగా ఇక్కడ చేరిన నీ పిల్లల అయోగ్యతతో కాక యోగ్యత కలిగిందిలో ప్రవేశించుటకు కృపచూపు. అనుకూలమైన వాతావరణము పరిస్థితులు లేనందువలన నాయన సరైన విధంగా నీ సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో నేను ఉన్నాను తండ్రి. దయ ఉంచి నీ చిత్తంలో మందిరం యొక్క నిర్మాణము త్వరగా పూర్తయి నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ చిత్తంలో నీ నడిపింపును బట్టి ఎలాంటి ఆటంకములు అవరోధములు లేకుండా నీ వాక్యమును ధ్యానిస్తూ నిన్ను స్తుతించి మహిమపరిచే రానున్న దినాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.